భూమికి స్వాగతం. మనం ఇప్పుడు ఎక్సర్సైజెస్ సెషన్లో ఒక మాడ్యూల్లోకి వచ్చాం. సెన్సిటివిటీ ఎక్సర్సైజెస్ తెలుసుకున్నాం. అంతకుముందు ఎసెన్షియల్ ఎక్సర్సైజెస్, ఫుడ్ కంట్రోలింగ్ మెథడ్, స్లీప్ కంట్రోలింగ్ మెథడ్, డ్రిఫ్ట్ వాచింగ్, 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్, ఇది బేసిక్స్ మాట, ఏబిసిడి లాంటివి ఈ యోగిక్ సైన్స్ అవి తెలుసుకున్నాం. సెన్సిటివిటీని ఎన్హాన్స్ చేసే ఎక్సర్సైజ్ తెలుసుకున్నాం. ఎసెన్షియల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకున్నాం. అయితే ఎవరైనా మధ్య నుండి చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని మొదటి దగ్గర నుండి చూసి కొంత అవగాహన అండర్స్టాండ్ వచ్చిన తర్వాత అటెంప్ట్ చేయటం మొదలెట్టండి. అదర్వైజ్ విపరీత చేలో అన్నట్టుగా అవుతుంది. ఏదో చేయటం అవుతుంది. అలా అవద్దు. ఒకవేళ ఎవరు హెసిటేట్ మటుకు మొదలెట్టద్దు. కొంత అండర్స్టాండింగ్ వచ్చాక తీరి స్టార్ట్ తీసేస్. ఇప్పుడు రిఫైనింగ్ ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. రిఫైనింగ్ ఎక్సర్సైజెస్ ఇవి సామాన్యంగా ఎవ్రీ డే రకరకాల ఎక్స్పీరియన్సెస్ అవుతాయి మనకి. ఆ ఎక్స్పీరియన్స్ లో చాలా మటుకు ఎమోషనల్ గా కూడా మనకి ట్రిగ్గర్ చేస్తుంటాయి. ఈ ఎమోషన్ ట్రిగ్గర్ చేసి ఉంటాయి కదా, ఇవి నీ యొక్క ఎనర్జీ బాడీలో ఛానల్స్ ని బ్లాక్ చేస్తాయి. సో ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడే ఎక్సర్సైజ్ అనమాట ఇది. డెబ్రిస్ క్లీన్ చేసుకోవడం అన్నమాట ఇది. సో దాని టార్గెట్ ఏమిటి? రిఫైనింగ్ ఎక్సర్సైజ్ ది రిమూవ్ ఎమోషనల్ డెబ్రిస్. ఒక ఎమోషనల్ స్టేట్ లోకి వెళ్ళి వెనక్కి వచ్చామంటే దాని యొక్క ఇంప్రెషన్ లోపల ఉండిపోతుంది ఎనర్జీ బాడీలో, ఒక చిక్కుముడి లాగా అన్నమాట. సో ఇది బ్లాక్ చేస్తుంది ఎనర్జీ యొక్క మూవ్మెంట్, ప్రాణ యొక్క మూవ్మెంట్ ఉంటుంది కదా, ఎనర్జీ ఛానల్స్ కూడా ఆ ప్రాణ మూవ్మెంట్ ని బ్లాక్ చేస్తుంది. ఇది గ్రంథీస్ అంటారు వీటిని. సో టు రిమూవ్ ఎమోషనల్ డెబ్రీస్ ఫ్రమ్ ద గ్రంథీస్ విత్ ఇన్ ఆర్గానిజం. సో ఆర్గానిజం లోపల వ్యాపిస్తుంటాయి. సో వీటిని క్లీన్ చేసుకోవటం అనే ప్రాసెస్ మాట ఇది, రిమూవ్ చేయటం. అండ్ టోన్ అప్ నర్వ్స్ అట్ ద సేమ్ టైమ్ టోన్ అప్ చేయడానికి, ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్, దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈజీ టెన్షన్, సామాన్యంగా ఈ ఎనర్జీ బాడీలో ఎక్కడైతే బ్లాక్ వచ్చిందో దాని కరస్పాండింగ్ ఫిజికల్ బాడీలో మజిల్లో కూడా టెన్షన్ బిల్డప్ అవుతుంది. సో అందుకని దాన్ని కూడా ఈజీ చేయడం జరుగుతుంది. అంటే రూట్ కాజ్కి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ. అంటే ఫిజికల్ గా ఏర్పడే మజిల్ టెన్షన్స్ ని కొన్ని రకాల మందులు, కెమికల్స్ వాడి రిలాక్సెన్స్ లో తీసుకురావచ్చు. బట్ కానీ అక్కడ రూట్ కాజ్ కి మనం అడ్రస్ చేసినట్టు కాదు. రూట్ కాజ్ ఎనర్జీ బాడీలో ఉంటుంది. సో ఇక్కడ ఆ రూట్ కాజ్ దగ్గరికి అడ్రస్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఈ రిఫైనింగ్ ఎక్సర్సైజెస్ 6 ఎక్సర్సైజెస్, ఫాలోయింగ్ 6 సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. చాలా సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇది. మీరు విన్న తర్వాత ఓ సింతేనా అనుకుంటారు కూడా, ఆర్ రికమెండెడ్ టు బి డన్. ఇది కంపల్సరీ ప్రతి వాళ్ళు చేయాల్సిందే. సో ఈ గ్రంథీస్ అంటే ఈ యోగిక్ లిటరేచర్ లో పదం వాడుతుంటారు. ఏంటంటే గ్రంథీస్ రెఫర్ టు నోటెడ్ ఏరియాస్ ఆఫ్ ఎనర్జీ కుమ్మడిపడిన ఏరియా అన్నమాట. which can block the flow of prana in the body. సో ఈ మన శరీరం ప్రాణ మూవ్మెంట్ ని ఛానల్లో బ్లాక్ చేయబడుతుంటుంది. జస్ట్ లైక్ బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ చేయబడుతుంది కదా, బ్లాకేజ్ ఏర్పడితే అలాగా. దీస్ బ్లాక్స్ ఆర్ కాల్డ్ గ్రంథీస్ బికాస్ దే ఆర్ నాట్ డిఫికల్ట్ టు ఇన్. వీటిని చేయటం అనేది చాలా ఈజీ మెథడ్ ఏం కాదు. ఇట్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ కావాలి. రిఫైనింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ బాగా ఉండాలి. ప్రిఫరబుల్లీ ట్వైస్ ఏ డే. ఈ ఎక్సర్సైజ్ రోజుకి 2 సార్లు చేయడం మంచిది. దే ఆర్ డిజిగ్నేటెడ్ టు వర్క్ టువర్డ్స్ క్లీనింగ్ ద రెసిడ్యూ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ద సిస్టమ్. సో మన సిస్టమ్ లో మనం చేసే ఎక్స్పీరియన్స్ ఫిజికల్ బాడీలో మజిల్ దగ్గర ఒక నాట్ కింద ఏర్పడుతుంటుంది. అలాగే మెంటల్ బాడీలో మెమరీ కింద ఉంటుంది. అలాగే ఎనర్జీ బాడీలో ఎనర్జీ ఒక బ్లాకేజ్ కింద ఉంటుంది ప్రాణ మూమెంట్. సో అన్డైజెస్టెడ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఇలా 3 లెవెల్స్ లో ఉంటాయి. దీంట్లో రూట్ లెవెల్ ని క్లీన్ చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆడిట్లో ఫస్ట్ ఏంటంటే డీప్ ఫాస్ట్ బ్రీత్ యూజింగ్ అప్పర్ లోబ్ ఆఫ్ ద చెస్ట్. సో చెస్ట్ యొక్క అప్పర్ లోబ్ నే వాడుతూ ర్యాపిడ్ బ్రీతింగ్ చేయడం. ఫాస్ట్ డీప్ ఉండాలి, ఫాస్ట్ బ్రీతింగ్ కూడా ఉండాలి. ఇలాగా. సో ఇక్కడ రేట్ ఆఫ్ బ్రీత్స్ ఎలా ఉండాలంటే 36 per minute.
36 per minute రేట్. ఇది ఇనిషియల్ స్టేజ్ అనమాట. అంటే ఈ ఎక్సర్సైజ్ లో ప్రొసీడ్ అవడానికి ఫస్ట్ మనం అటైన్ అవ్వాల్సింది 36 బ్రీత్స్ పర్ మినిట్ అనమాట. అయితే జనరల్ గా 36 చేయడం అనేది అంత కంఫర్టబుల్ కాదు ప్రతి మనిషికి, అన్లెస్ ఆల్రెడీ ఎంతమంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో కొంత వేసి ఉంటే తప్ప. నార్మల్ గా 20 ఈజీగానే చేయగలుగుతారు. నార్మల్ గా ఒకవేళ ఎవరైనా 20 కంటే తక్కువ ఉన్నా మీకున్న పొజిషన్ మొదలెట్టి ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. నాట్ విత్ 20 రిపిటేషన్స్, అలాగా 20 టైమ్స్ మాట. ఆఫ్ ఈచ్ ఎక్సర్సైజ్, ఈ 6 ఎక్సర్సైజ్ చేయాలి. గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ బై 5 ఆర్ లెస్ every fortnight or longer, depend upon the comfortable feeling until each exercise. So until each exercise continued for 3 minutes. సో ఇక్కడ అల్టిమేట్ టార్గెట్ ఏమిటంటే 3 minutes ర్యాపిడ్ బ్రీతింగ్ చేయడం. 3 minutes ర్యాపిడ్ బ్రీతింగ్ చేయగలగడం, లేదా 108 రిపిటేషన్స్ 3 minutes లో చేయగలిగిన చాలు. 108. సో మీ మీ కంఫర్టబుల్ ఎంత బ్రీతింగ్ రేట్ ప్రెజెంట్ లో ఉందో ఒకసారి టెస్ట్ చేసుకొని దాంతో మొదలెట్టండి. నార్మల్ గా 20 దాకా అయితే చేయగలుగుతారు జనరల్ గా. సో ఐదు చొప్పున పెంచుకోండి. అంటే నువ్వు సపోజ్ నేను 15 మొదలెట్టాను అనుకోండి, 15 స్టేజ్ ఉంది నాది, 15, 5, ప్రతి 15 రోజులకి 5 యాడ్ చేసుకుంటే అనమాట. 5 అనే కాదు, ఒకవేళ 5 నీకు కంఫర్ట్ గా లేదు అనుకుంటే 2 యాడ్ చేయి, 3 యాడ్ చేయి, 4 యాడ్ చేయి. మొత్తం మీద ఒక ఫేజ్ లో రెగ్యులర్ గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు అంటే ఇది ఎంతవరకు జరగాలంటే 3 minutes కంటిన్యూగా చేయగలగాలి. 3 minutes కంటిన్యూగా బ్రీతింగ్ చేయగలగాలి. సో అంటే 36 బ్రీత్స్ పర్ మినిట్, అలా 3 minutes కంటిన్యూగా చేయగలిగితే ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ అటైన్ అయింది. అయితే ఒకటి ఎక్సర్సైజ్ అయిన తర్వాత 2, తర్వాత 3 అలా చేయకల్లా ఇది సైమిల్టేనియస్ గా ప్రతి ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ సెకండ్ది, డీప్ ఫాస్ట్ బ్రీదింగ్ యూజింగ్ లోవర్ లోబ్ ఆఫ్ ద అబ్డమిన్. అబ్డమిన్ ఒక లోవర్ లోబ్ ని వాడుతూ చేయాలి. యాక్చువల్గా 3 step బ్రీదింగ్ ఆల్రెడీ కొంచెం మాస్టర్ చేస్తుంటే ఇప్పటికే, అంటే ఆ దగ్గర దగ్గర 3 step బ్రీదింగ్ చెప్పి కూడా 20 వీడియోస్ దాటాయి. ఇప్పటికే రెగ్యులర్ గా చేస్తూ కనుక మొదలెట్టుంటే ఈ అప్పర్ లోబ్స్ మూవ్మెంట్, లోవర్ లోబ్స్ మూవ్మెంట్ ఇది డిస్టింగ్విష్ చేసి ఉంటారు ఇప్పటికి, ఆల్రెడీ ఆ టెక్నిక్ తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో దేర్ ఫోర్ అబ్డమిన్ మూవ్ అవుతుంది ఇక్కడ. ఈ ఇందాక దాంట్లో అబ్డమిన్ మూవ్ కాదు, పైన చెస్ట్ అప్ మూవ్ అవుతుంటుంది. సో డీప్ ఫాస్ట్ బ్రీత్, లాస్ట్ సౌండ్ అనేది. సో డీప్ ఫాస్ట్ బ్రీత్ యూజింగ్ లోవర్ లోబ్స్ ఆఫ్ ద అబ్డమిన్ at the rate of 36. సేమ్ ఇది కూడా అంటే మీ యొక్క పొజిషన్ బట్టి మొదలెట్టండి. రిపిటేషన్ జనరల్ గా చేయగలుగుతారు మనుషులు, ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే అక్కడ మొదలెట్టండి. గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేయండి బై 5 వాస్ లెస్ ఎవరి 15 రోజులకి, ఫోర్ట్నైట్ ఎవరి 15 రోజులకి ఇంక్రీజింగ్ చేసుకుంటానండి. మీ కంఫర్టబిలిటీ ఆఫ్ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. సో అల్టిమేట్ టార్గెట్ ఏమిటి? 3 minutes చేయగలగటం. 3 minutes బ్రీదింగ్ అలా చేయగలగటం. అప్పర్ లోబ్, లోవర్ లోబ్ అయిన తర్వాత రెండింటిని కలిపి డీప్ ఫాస్ట్ బ్రీదింగ్ యూజింగ్ అప్పర్ అండ్ లోవర్ లోబ్స్ ఆఫ్ ద చెస్ట్ అండ్ అబ్డమిన్. చెస్ట్ అబ్డమిన్ రెండు లోబ్స్ ఒకేసారి వాడతాం ఇక్కడ. సో రెండింటిని వాడుతూ ఇక్కడ కూడా రేట్ 36 బ్రీత్స్ పర్ మినిట్ అలా వస్తుంది రేటు. సో దిస్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ సిట్టింగ్ పొజిషన్. అయితే థర్డ్, మిగతా రెండు అనేది రిలాక్స్ గా ఉండి ఏ పొజిషన్ అయినా చేసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ సిట్టింగ్ పొజిషన్ లో చేయండి, ఫస్ట్ సెకండ్ కూడా. పర్టికులర్ పొజిషన్ ఉంది, సిట్టింగ్ పొజిషన్. లెగ్స్ స్టిచ్ ఇంతకుముందు ఫిజికల్ ఎక్సర్సైజ్ లో చెప్పాం కదా, పశ్చిమోత్తమాసనం అని అంటారు, అలా అచ్చుమించు అలాగే ఆ పొజిషన్ లో ఉంటుంది ఇది. లెగ్స్ స్టిచ్ చేయాలి ఇన్ ఫ్రంట్, అండ్ హెడ్ లిఫ్టెడ్ స్లైట్లీ. హెడ్ మటుకు అక్కడ నీస్ పెడతాం కదా, ఇక్కడ లాగా హెడ్ కొంచెం పైకి స్లైడ్ చేస్తాం. అండ్ ఫింగర్స్ టచింగ్ టువర్డ్స్ ఆర్ టచింగ్ టోస్. సో టోస్ టచ్ చేయటం కానీ, లేదా టోస్ టచ్ అవ్వడం దగ్గరికి ఎంత కుదిరితే అంతవరకు, అట్లీస్ట్ షిన్ బోన్ దాకా వెళ్ళగలిగినా చాలు, మీ పొజిషన్ బట్టి. షిన్ బోన్ అంటే ఏంటి? మోకాళ్ళు నుండి ఈ పాదానికి మధ్య కలిపి బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ లో ఎక్కడ టచ్ అక్కడ దాకా టచ్ చేయగలిగినా చాలు.
సో ఎంతవరకు కుదిరితే అలా చేయండి. మన బాడీ కంఫర్ట్ ఇంపార్టెంట్. అంతేగాని ఇది సర్కస్ కాదు, జిమ్నాస్టిక్స్ ప్రయోగం కాదు. ఓకే, థ్యాంక్ యూ.